పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం, అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. యెషయా 11వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, దేవుడు దీనాత్ములకు న్యాయముగా తీర్పు చెబుతారు, పేదలకు నీతితో న్యాయ నిర్ణయముగా తీసుకుంటారు. దేవుని వాక్కు దుర్మార్గులను దండిస్తుంది. ప్రభువు విధించిన శిక్ష దుష్టులను సంహరిస్తుంది. దేవుడు మనం చేసే పనులను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం దుష్టులుగా దుర్మార్గులుగా కాకుండా దీనులుగా పేదలుగా జీవిద్దాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మేం దుష్టులుగా కాకుండా పేదలుగా దీనాత్ములుగా ఉండేలా మమ్మల్ని మార్చుము తండ్రి. మాలో ఉన్న చెడు ఆలోచనలను తీసివేసి మీ మీద దృష్టి నిలిపేలా చేయుము. ఈరోజంతయు మమ్మల్ని కాపాడండి. మా ప్రయాణాల్లో పనుల్లో తోడుగా ఉండండి యేసయ్య. మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించుము. మా కుటుంబంలో శాంతిని నింపుము తండ్రి. మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలను తీసివేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.